హాయ్ అండి, నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం. ఇప్పటివరకు సిటీలో చూసాం ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా రూరల్లో ఉన్నాం. రూరల్ ప్రాంతాలలో ఇక్కడి నుంచి పల్లె వెలుగు బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువగా పోతుంటాయి. అసలు ఆటో డ్రైవర్ల బాధలు రూరల్ ప్రాంతాలలో ఏ విధంగా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం జనగామ సెంటర్ వద్ద ఉన్నాం. ఆటో డ్రైవర్లు అందరూ కొన్ని గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారట. అసలు ఎందుకు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు? ఆటో డ్రైవర్ల యథార్థ గాథ తొలి వెలుగు చూపించే ప్రయత్నం చేస్తుంది. అన్న నమస్తే. ఎంతసేపు అవుతుంది ఇక్కడ మీరు ఉండబట్టి? మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి? మేము వచ్చి 2 గంటల సేపు అవుతుందండి. ఇంతవరకు ఏం ఇవ్వలేదు. మేము పొద్దుగాల 9 గంటలకు వచ్చి పెట్టినాం. కిరాకి లేదు, ఏం లేదు. వచ్చిన వాళ్ళంతా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. చూసినా మనం బస్ స్టాండ్ పక్కనే మీరు పెట్టుకుంది కూడా బస్సు కూడా మూవ్ అవుతుంది. ఆటోలు ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నట్టున్నాయి. ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీరు ఇబ్బందులు పడుతున్నారు? అంటే ఈ స్కీమ్ పెట్టినాకనైనా గతంలో కూడా ఇట్లా ఉన్నాయి? ఈ స్కీమ్ పెట్టిన కానీ ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది చాలా. మీరు బాబాయ్ ఇప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకొని సంచులు పెట్టుకొని బస్సు ఎక్క ఆ 4 రోజులు అటో ఇటో ఆధార్ కార్డు లేకముందుకు అటో ఇటో నడిచినాయి. ఇప్పుడైతే మొత్తమే నడచలేవు. ఆటోలు కాళ్ళు చేతులు కట్టుకొని కూకోవాల్సి వస్తుంది. ఊర్లో సర్వీస్ నడిచే రోడ్ల పంట నడిచే బస్సులు మొత్తం జనాన్ని ఆపెక్కించుకుంటాను. పని ఎక్క పోతాను, ఇంట్లో కూకున్న వాళ్ళని ఎక్కుతాను. బస్సులలో ఫ్రీ బస్సు మాకు ఆధార్ కార్డు ఉంది కదా అని కొందరు ఎవరో ఒకరు ఎక్కుతాను. డైరెక్ట్ ఇంటి దాకా తీసుకోబోయేటోళ్ళు. అంత ఇబ్బంది ఈ నెల రోజులు ఉన్నట్టే పూర్తి ఇబ్బంది ఉంది. ఇక గంతేగా. ఇక్కడి నుంచి ఏ ప్రాంతాలకు మీరు వెళ్తారు? ఈ నుండి రఘునాథపల్లి దాకా పోతాం. అంటే గతంలో ఎంత సంపాదించేది, ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది? గతంలో ఒక 300-400 మిగిలేది, ఇప్పుడు 150 కూడా మిగులుతలేవు. అది మరి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. మీ యూనియన్ లీడర్స్ కూడా చర్చలు చేస్తున్నారు. ఎంతవరకు సఫలమైన అసలు కాలేదా? ఆయన చెప్తాను కదా 100 రోజులు ఆగురి 100 రోజులు ఆగురి అని. 100 రోజులు అవుతాం, అయినాకనే చూద్దాం అన్నట్టు ఆగుతాను. మేము చేసినాము ఇక్కడ కూడా ధర్నాలు, మళ్ళీ చేద్దామనే మా ఆలోచన. ఇక మా పెద్ద యూనియన్ నాయకులు ఉండరు కదా, వాళ్ళతో వచ్చిండు ఆయన కూడా. రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ కొంతమంది ఆటో డ్రైవర్లు తెలంగాణ వ్యాప్తంగా కూడా 9 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు నిలదొక్కుకోలేక వాళ్ళ జీవితం కష్టాల్లో అనుభవించి. ఇప్పుడు ఇంట్లో పోతే ఇంట్లో రోడ్డు మీదకి వస్తే ఫైనాన్సులు. ఇప్పుడు ఈ ఆటోలకు కూడా మేము ఫైనాన్సులు కట్టాలి. అవి వెళ్తారు, వాళ్ళు గుంజుకపోవడానికి వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళకి దొరికితే వాళ్ళు కూడా గుంజుకపోతారు ఆటోలను. అప్పుడు మరి అంతే ఉరితాలే శరణ్యం అవుతుంది. చేసేది ఏముండదు. ఇక గవర్నమెంటే ఆలోచించాలి. ఇక దాన్ని గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అన్నా దేనివల్ల అర్థమవుతలేదు. అనుకుంటేనో నడతట్లేదు. ఎంతమంది ఉన్నారు ఈ అడ్డ మీద? ఎన్ని ఆటోలు ఉంటాయి? 100-150 ఆటోలు ఉంటాయి ఇక్కడ నుండి రఘునాథపల్లికి నడిచేటి. అంటే డైలీ ఎంతమందికి కనీసం గిరాకీ దొరుకుతుంది? ఇక ఎంతమంది అని మేము అందరం సీరియల్ పెట్టుకున్నట్టే నడుపుతా ఉంటాం. ఇంతమందికి అంతమంది అని కాదు, సీరియల్ వచ్చినట్టే నడుపుతాం. అన్న, మీరు అధ్యక్షులట జనగామ జిల్లాకి, ఆటో డ్రైవర్ల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? మీ దృష్టికి ఏమొచ్చు? మా దృష్టికి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నోసార్లు అహర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన ఘనత ఆటో డ్రైవర్లది, ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ ఇది. ఎందుకంటే సకల జనుల సమ్మె అనేది ఈరోజు అంటే ఆనాడు సకల జనుల సమ్మె సక్సెస్ అయిందంటే కేవలం ఆటో డ్రైవర్లతోటి. ఎందుకంటే అక్కడ రవాణా బంద్ అయిన తర్వాతనే సకల జనుల సమ్మె సక్సెస్ అయింది. ఆ తెలంగాణ రాకముందు కూడా మా డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అనుకోండి, ఆనాడు మేము గుర్తున్నాము. మేము తెలంగాణ వస్తే మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాటలు 2 టర్ములు తెలంగాణ వచ్చినాక కూడా ఇవాళ తెలంగాణ డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము దాన్ని ఏకీభవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ల కష్టాలు అంటే ఈ రవాణా సౌకర్యం హైవే రోడ్లలో కానీ పల్లె వెలుగు బస్సులు పోయే కాడ కానీ ప్రతి దగ్గర కూడా అందరూ మహిళలకు అవకాశం ఇచ్చిండ్రు. ఓకే, దాని గవర్నమెంట్ పాలసీ, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మేము కూడా మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలం, మేము కూడా ఒక రంగంలో స్థిరపడేటువంటి వాళ్ళం. మేమందరం కూడా ఆటోలు అంటే మేము చదువుకున్నప్పటికీ కూడా ఆటో రంగాల మీద, మోటార్ వాహన రంగాల మీద స్థిరపడ్డాం. కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఫైనాన్స్ వేధింపులు ఎక్కువ ఉన్నాయి. ఒకరోజు ఫైనాన్స్ కట్టలేకపోతే ఫైనాన్స్ గుంజుకపోవడం. ఇప్పుడు చూస్తున్నాం ఆర్బీఐ రూల్కు వ్యతిరేకంగానో అనుకూలంగానో ప్రైవేట్ ఫైనాన్స్ దారులు ఏం చేస్తారంటే 2 నెలలు 3 నెలలు ఫైనాన్స్ కట్టకపోతే వాళ్ళ ఏజెంట్ల ద్వారా వాళ్ళు సపరేట్ ఏజెంట్స్ పెట్టి వాళ్ళ ద్వారా ఆటోలను దౌర్జన్యంగా గుంజుకుపోయేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మాకు ఒకటే న్యాయం. మేము రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని ఏమని అడుగుతున్నామంటే మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు, కానీ స్వచ్ఛందంగా ఉన్నటువంటి మా ఆటో డ్రైవర్లకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీ తొలి వెలుగు ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఒకవేళ మాకు స్పందించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలలో 17 పార్లమెంట్ స్థానాల్లో డ్రైవర్లమే డ్రైవర్లమే పార్లమెంట్లో పోటీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రవాణా రంగం చాలా పెద్దది. రవాణా రంగానికి
ఉన్నటువంటి సంబంధాలు చాలా పెద్దవి. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాల వరకు కూడా ఏదైతే ఉంటుందో ప్రతిది కూడా రవాణా ప్రయాణికులని అనుకోండి, మళ్ళీ పోతే రైతులు పండించిన పంటలే అనుకోండి, ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైనా సరే రవాణా రంగం మీద ఆధారపడదు. కాబట్టి మా రవాణా రంగం ముందంజలో రేపు రాబోయే పార్లమెంట్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఇదే విధంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా కుటుంబాలు కొంత బాగుపడతాయి. ఇంకోటి అందరికీ ఉచితం అంటారు. మాకు ఒక లైసెన్స్ ఉచితం ఇవ్వడానికి నష్టమేం లేదు కదా ప్రభుత్వానికి. మీ ద్వారా అడుగుతున్నాం. ఒక లైసెన్స్ ఉచితంగా ఇస్తే తప్పలేదు. ఓ లైసెన్స్ డబ్బులు లేక మేము ఉన్నాం, ల్యాబ్స్ అయినా లైసెన్స్ ఉన్నాయి, వాటిని రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. ఇలా ఒక బస్సుకు 150 రూపాయలు 200 రూపాయలు అండి. హన్మకొండ నుంచి హైదరాబాద్ పోతే 260 రూపాయల టికెట్, అప్ అండ్ డౌన్ పోతే 500 రూపాయలు. మా లైసెన్స్ రంగం అనేది నిత్యం ఉంటుంది కాబట్టి సమస్యలు చాలా ఉంటాయి. ట్రాఫిక్ వేధింపులే అనుకోండి, లైసెన్స్ బాధలే అనుకోండి, ఫైనాన్స్ బాధలే అనుకోండి, అనారోగ్య పరిస్థితులే అనుకోండి. మేము నిత్యం పొల్యూషన్లో ఉన్నాం. మాకు కూడా హెల్త్ కార్డులు అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మేము ఎప్పుడు పొల్యూషన్ గాలిని అంటే మంచి గాలిని పీల్చుకోవాలంటే ఇక్కడ దొరకదు. దానివల్ల అనారోగ్యం, లంగ్స్ ప్రాబ్లమ్స్, దుమ్ము ధూళి కడుపులోకి పోయి. కాబట్టి మాకు కూడా ఒక హెల్త్ కార్డు సపరేట్ ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి అనేది కూడా మాకు ఈ డిమాండ్లో మేము చెప్తున్నాం. ఇది ఒక్కసారి బ్రదర్ మీ దగ్గరికి మళ్ళీ వస్తా, విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనం జనగామ జిల్లా బస్టాండ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం జనగామ జిల్లా బస్టాండ్లో ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి లోకల్ బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది. పక్కన ఆటో డ్రైవర్స్ వాళ్ళు లైన్లో ఆటోలు పెట్టుకొని కూడా వాళ్ళు వెయిట్ చేసిన సిచ్యువేషన్లో ఉంది. మనం ప్రస్తుతం బస్టాండ్ విజువల్ చూపిస్తున్నాం. ఆ బస్టాండ్కి ఆటో అడ్డాకి దాదాపు నియర్ బై దూరం. పబ్లిక్ మటుకు కంప్లీట్గా బస్టాండ్కు పోయే బస్ ఎక్కుతున్న సిచ్యువేషన్లో ఉంది. గతంలోకి ఇప్పటికీ చూసుకుంటే మటుకు మా బతుకు ఇంకా జీవన పోరాటం మాకు ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు మా పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మా బతుకుల మీద ఒక గుదిబండగా మారిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో దాదాపు 150 పైసలకు ఇక్కడ ఉన్న ఆటోలు ఇవి. ప్రతి ఆటో కూడా ఖాళీగా ఉంది. ఒక్క ఆటోలో కూడా ప్రయాణికులు లేని సిచ్యువేషన్ నెలకొంది. కొన్ని గంటల తరబడి వాళ్ళు నిలబడ్డా కూడా ఒక ప్రయాణికుడు కూడా ఆటో ఎక్కలేని సిచ్యువేషన్ నెలకొందని చెప్పేసి ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఇప్పటివరకు కూడా ఆటో యూనియన్లకి ఒక కార్పొరేషన్, ఆటో డ్రైవర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం విస్మరించింది. అదేవిధంగా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మా ఆటో డ్రైవర్ల మీద కంప్లీట్గా ఏదైతే మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వల్ల మాకు కార్పొరేషన్ ముచ్చట దేవుడేరు కానీ మాకు బతుకు దేవుడే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చూస్తున్నాం విజువల్స్లో దాదాపు కొన్ని గంటల తరబడి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఒక్క ప్యాసింజర్ కూడా మాకు పిలిచినా కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు అని అంటున్నారు. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఒక పెద్దమ్మ కూడా దాదాపు ఆ బస్టాండ్లో వెయిట్ చేస్తుంది, కానీ ఆటో ఎక్కే పరిస్థితి అయితే లేదు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. మరికొంతమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, మీ బాధ ఎట్లా ఉందండి? మాకు ఈ ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం రోజు అమలు చేసిన కాంచెల్లి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు మా ఆటోల లేడీస్ అసలు రావడం లేదు. కాబట్టి మాకు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలి. మాకు కావాల్సిన సౌకర్యాలు, మాకు ఆటోకు కావాల్సిన పేపర్స్, మాకు లైసెన్స్కు అవన్నీ మాకు ఉచితంగా చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎంత వస్తుంది రోజుకి, ఎంత వస్తుంది? మేము రోజు సంపాదించేదంతా 200-300 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాం. ఇంతకుముందు కంటే ఒక 500-600 సంపాదించేది. అటువంటిది ఈ మహిళలకు ఈ స్కీమ్ పెట్టిన కాంచెల్లి మరి 200-300 ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది. దాంతో మాకు కొద్దిగా దీవనం. సంవత్సరానికి 12,000 ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది కదా. సంవత్సరం 12,000 ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది, కానీ మరి దాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది ఏమో కదా ఇంకా తెలుస్తలేదు. సంవత్సరానికి 12,000 అంటే నెలకు 2,000 రూపాయలు. ప్రభుత్వం ఏమో సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆటో యూనియన్స్ నుంచి మటుకు నెలకి 15,000 రూపాయలు మాకు ఇవ్వాలంటున్నారు. నెలకు 15,000 రూపాయలు కావాలి. అది మరి మాకు ఇబ్బంది అవుతుంది. ఈ 15 అంటే నెలకు 2,000 అవుతుంది. కాబట్టి అది మాకు ఏములకి ఎటు సరిపోదు. మా పిల్లలు కూడా ఆఖరికి స్టడీకి ఫీజులు కూడా సరిపోవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు నెలవారీగా మాకు నెలకు ఒక 5,000 రూపాయలు సహకారం చేయటట్టు మేము కోరుకుంటున్నాం. కనీసం 5,000 అని అడుగుతున్నాం. కనీసం 5,000 అని అడుగుతున్నాం మేము నెలకి. సంవత్సరానికి 12,000 కాదు, నెలకు 5,000 రూపాయలు ఇస్తేనే మాకు జీవనభృతి వెళ్తుంది. మా ఆటోలో మేము ఏదో బతుకు తెరువు కోసం నడిపించుకోగలుగుతాం. లేదని అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు బాబాయ్ ఆటో? ఇప్పుడు నేను ఒక 15 సంవత్సరాల నుంచి నడుపుతున్న ఆటో. ఇంత డల్గానైతే ఎప్పుడు లేదు.
మాకు ఆటోలలో అసలు మా ఆటోలలో ప్రయాణం చేయడానికి లేడీస్ ఎవరు సహకరిస్తలేరు. మొత్తం ఉచిత ప్రయాణం అని చెప్పనంటారు. 1 కిలోమీటర్ కూడా వాళ్ళు ఉచిత బస్సులను ఎక్కుతారు. మరి మా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచన చేసి మాకు నెలకు ఒక 5,000 రూపాయలు సహకారం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీ బాధలు ఎట్లా ఉన్నాయి? మీ ఆవేదన దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆటో డ్రైవర్లు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆత్మహత్యలు చేసుకున్న సిచ్యువేషన్ నెలకొంది. ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. ఏం చెప్పబోతున్నారు? మాకు కూడా చాలా ఇబ్బంది టైట్ ఉంది. అసలు కిరాయిలు అయితే మేము మినిమం రోజుకు 400-500 చేసుకునే కిరాయిలు మాకు కూడా. అలాంటి మాకు డే బై డే కిరాయి ఉంటుంది. మాకు ఏ ఊరికి ఆ ఊరు బండి ఉంటుంది. హన్మకొండ రూటు. ఈ హన్మకొండ రూట్లో ఒక 150-200 ఆటోలు ఉంటాయి. అది సూర్యాపేట రోడ్డు, సిద్దిపేట రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, ఏ రూటుకు ఆ రూటుకు మినిమం ఒక 2-3 వేల ఆటోలు తిరుగుతాయి. కొన్ని ఆటోలు తీస్తున్నారు, కొన్ని ఆటోలు తీస్తున్నారు. మాకు డే బై డే సీరియల్ అంటే బండి తీసినాడు ఒక 400-500 చేసుకునేది. 500-600 అట్లా డీజిల్ పోను 500-600 చేసుకునేది. మిగతా బండ్లు బగర్లో తిరిగేది, అటు ఇటు తిరిగేది. మిగతా సీరియల్ బండ్లు ఒక 10 బండ్లు పెట్టుకుని 15-16 బండ్లు పెట్టుకునేది, తిరిగేది. ఇవాళ 15 రేపు 15 అంటే తిరిగేది. అలాంటిది అప్పుడు ఒక సీరియల్ బండి 500 తీసుకుంటే బగర్ నాడు 200-300 డీజిల్ మందం చేసుకునేది. ఇప్పుడు బగర్ బండ్లు కాదు, సీరియల్ బండ్లు కూడా నడవలేని పరిస్థితి. మాకు అంతా 200-300 రూపాయలు అవుతుంది తిరగంగా. అలా డీజిల్ పోస్తున్నాం. ఓనాడు బ్యాటరీ పోతే, ఓనాడు సెల్ మోటర్ పోతే, ఇలాంటి ప్రాబ్లం ఉంది చాలా. ఇది తినడానికి కూడా చాలా బతుకుదేరు. వెహికల్లో రిపేర్లు వస్తుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఓ దిక్కు గిరాయికి వస్తలేదు. మీరు ఈ బండి తోలుతుంటే కూడా పోలీసు వాళ్ళు ఆపి దాదాపు లైసెన్స్ లేదు అని అట్లా కూడా ఇబ్బందులు పడతారు కదా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ వాస్తవం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ పోలీసు ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఇంతవరకు. మమ్మల్ని 10 years నుంచి ఎవరేం డిస్టర్బ్ చేయలేదు. ఆటోలు ఆపితే మామూలు ఎగతకుండా చూసి తీసుకుపోమన్నది కానీ ఎవరు లైసెన్స్ పేపర్లు అడగలే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని అలాంటి ఇబ్బంది పెట్టకుండా మామూలుగా మాకు ఇప్పుడు నెలసారిగా మాకు నెలకు 5-6 వేల జీతం ఇచ్చినట్టుగా మాకు కూడా పింఛన్ టైప్ ఇచ్చినట్టు చేస్తే మేము కూడా కొంచెం రికవర్ అవుతాం. మాకు కూడా బస్సులు ఫ్రీ అనేది ఏం మాకు కూడా ఇష్టమే, అట్లా ఏం లేదు, వద్దని లేదు. అందులో మా ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానికి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇప్పుడు వృద్ధులకు వితంతులకు ఎలాగైతే పింఛన్లు ఇస్తారో మాకు కూడా అలాగే జీతం లెక్క ఒక పింఛన్ టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది. చాలా బతకడానికి కూడా కష్టం ఉంది. మేము కొన్ని ఈ పనికి అలవాటు పడ్డా. ఇప్పుడు నేను 2002 నుంచి ఆటో నడుపుతున్నా. అంటే ఇప్పుడు 2023 అంటే దాదాపు 20 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. ఈ పనికి అలవాటు పడి ఇంకో పని చేయాలంటే చేయలేం పరిస్థితి. 20 ఏళ్ళ నుంచి ఇదే పని మినిమం. మేము 3 రూపాయలు 2.5 రూపాయల నుంచి నేను నడుపుతున్నా ఆటో. ఇప్పుడు 10-15 రూపాయలు లోకల్ ఛార్జ్ మినిమం. ఇప్పుడు బస్సులు రావడం వల్ల చాలా ఇబ్బంది. మీరు కూడా చూస్తూనే ఉన్న ఆటోలో ఎవరు లేరు. ఒక 2-3 కూర్చొని బస్సు రాగానే బస్సుకి ఎక్కేస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి. ప్రభుత్వం కూడా మమ్మల్ని కొంచెం మన ముందనే దాదాపు 2-3 బస్సులు పోయినట్టున్నాయి. ఇప్పుడు మనం ఉన్న టైంలో కూడా ఒక ప్యాసింజర్ కూడా లేడు. మీరేమో పక్కనే బస్ స్టాండ్ ఉంది, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పిలుస్తున్నారు రామని. ఎక్కుతున్నారా వాళ్ళు వచ్చి? అంటున్నాం, వాళ్ళు వస్తలేరు. వాళ్ళు బస్సు ఫ్రీయే కదా, నీకెందుకు 15 రూపాయలు 20 రూపాయలు. మేము లోకల్లో కూడా ఎక్కేస్తారు ఆటోకే. మినిమం దగ్గర ఊర్ల పంట కూడా. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ పెడితే వాళ్ళకి హన్మకొండ ఒక 20 సెంటర్ నుంచి అటు పెడితే బాగుండే. కానీ అట్లా లేకుండా వాళ్ళు అసలు ఎక్కలేరు. ఏమున్న ప్రభుత్వం చేస్తామంటారు. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఈ పార్టీ ఎగేస్తుంది, ఆ పార్టీ. మమ్మల్ని ఏ పార్టీ ఎగేస్తలేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. మా ఆటో కార్మికులకు సమస్య ఇది. ఆటో కార్మికులు మా కడుపు కాలు మేము రోడ్డు మీద పడ్డాం కాబట్టి మా బాధ మా ఆవేదన మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. ఓట్ల కోసం మీరు ఎట్లయితే మా దగ్గరికి ఎట్లు ఓట్లు వేయమని ఒక అవకాశం అని వాళ్ళు అన్నారు ఇంతకుముందుకు. ఆ అవకాశం అనేది కల్పిస్తే మొత్తం మేమే ఈరోజు రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పాటు చేసింది ప్రభుత్వం మాకు. అలాంటివి కాకుండా మాకు కూడా ఇప్పుడు మా అన్న ఇందాక మా డ్రైవర్స్ అన్నట్టుగా లైసెన్స్లు కానీ లేని వాళ్ళు చాలామంది లైసెన్స్ తీసుకుంటే ఒక ఆటో లైసెన్స్ 3 వీలర్ తీసుకుంటే మినిమం 3-4 వేల రూపాయలు అవుతుంది. ఆ 3-4 వేల రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మేము ఆటో నడుపుకుంటున్నాం. 2-3 ఇలా ఆయంత చేయలేని పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఏమంటే ఈ వీళ్ళు ఎగేస్తారు, ఏ పార్టీ ఎవరు ఎగేస్తలేరు. అది ఏం ఎగేసినా పార్లమెంట్ ఎలక్షన్ల ముందే మాకేమన్నా కొంచెం కఠిన చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలి. ప్రభుత్వం కూడా ఆదుకుంటే బాగుంటుంది. మమ్మల్ని ఎటు పరిస్థితి ఏ పార్టీకి సంబంధం లేదు. మాకు మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దయచేసి మీరు చెప్పండి. మెయిన్ రూరల్ ఏరియాలకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు మహిళలే ఆశ్రయించేది, మహిళలే మా ఆటోలు ఎక్కేది అంటున్నారు. అప్పుడు ఆ మహిళలు కూడా ఆటో ఎక్కే సిచ్యువేషన్ లేదు, ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. మరి మీరు ఎట్లా మూవ్ అవుతారు? మీ లైఫ్ మరి వేరే ఏదైనా జాబ్ వేరే చూసుకునే అవకాశాలు ఉన్నాయా? వేరే జాబులు చేసే పరిస్థితులు ఉందా మీకు? నేను 85 నుండి ఆటో నడుపుతున్నా. 40 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఇప్పుడు ఏంటంటే మాకు ముఖ్యంగా ఆటోలు ఎక్కాలంటే లేడీసే. ఈ ఉచిత ప్రయాణం బస్సులో పెట్టారు. మొత్తం లేడీస్ బస్సులో ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. మాకు ఆటోలు ఎవరు ఎక్కలేరు. ఎందుకంటే జెంట్స్ అంటే బైకులు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు. జెంట్స్ మాకు ఆటోలో ఎక్కాల్సింది లేడీసే. లేడీస్కి ఉచిత ప్రయాణం పెట్టారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఒకటి ఏంటంటే పెడితే ఉచిత ప్రయాణం పెట్టండి. గవర్నమెంట్ పెట్టింది, వాళ్ళు గెలవాలనుకుంటారు, మేనిఫెస్టోలో పెట్టినారు, గెలిచినప్పుడు ఏంటంటే మాకు ఆటోలకు ఒక నెలకు ఇంత అనేది మాకు ఈ సంవత్సరానికి 12,000 కాదు, సంవత్సరానికి నెలకు 10,000 లెక్క ప్రతి ఒక్క ఆటో ఓనర్కు ఇవ్వాలి. డ్రైవర్ కూడా పెన్షన్ లెక్క ఇవ్వాలి. దాన్ని మాకు ఏదైనా హెల్ప్ చేయాలని గవర్నమెంట్ మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం.
చూద్దాం ఒకసారి దాదాపు యూనియన్ అడ్డా ఏదైతే ఉందో ఆటో అడ్డా మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. ఆటో అడ్డా దాదాపు ప్యాసింజర్లు కోసం ఆటో అన్నలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని గంటల తరబడి వాళ్ళు నిలబడ్డా కానీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏదో మేము ముచ్చట్లు పెట్టుకొని పోవడం తప్ప మాకు బతుకు తెరువు లేదంటున్నారు. చూస్తున్నాం ఒక్క ఆటో మూవ్ అవ్వడానికి కూడా దాదాపు సుమారు గంటన్నర సమయం పడుతుందని చెప్పేసి ఆటో అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు సిటీలలో ఇప్పటివరకు సిటీలలో పడే ఆటో డ్రైవర్ల ఆవేదన మరొక తీరుగా ఉంటే, ఇటు రూరల్ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు మటుకు వాళ్ళ దీనమైన గాథ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ముఖ్యంగా పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు మటుకు రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతుంటాయి. బస్సులలో దాదాపు మహిళలు మొత్తం వాటికే ప్రియారిటీ ఇస్తున్నారు, ఎందుకంటే ఉచిత ప్రయాణం కాబట్టి. ఇప్పటివరకైతే మా ఆటో ఎక్కే పరిస్థితి కూడా లేదు. ఉదయం నుంచి కూడా ఈ రోజు వరకు ఒక పర్సన్ ఎంత సంపాదించాడని మరి మరొక ఆటో అని అడుగుదాం. ఉదయం ఎన్నింటికి వచ్చావు? ఇప్పుడు ఎంత అన్న నమస్తే, ఉదయం ఎన్నింటికి వచ్చావు వీడికి? నేను 5:30కు వచ్చిన పొద్దున. ఎంత సంపాదించావు ఇప్పుడు? 90 రూపాయలు చేసిన. మీరు ఎప్పుడు వచ్చిండండి ఉదయం? మేము 6-7 గంటలకు వస్తాం మినిమం లేచి. ఎంత వచ్చింది? ఇప్పటికు 200 రూపాయలు కూడా చేయలే. డీజిల్ మనం తిరిగితే అటు తిరిగితే డీజిల్ అయిపోతున్నా పక్క పెట్టిన బండ్లన్నీ డీజిల్ అయిపోతుంది తిరిగితే, కానీ మళ్ళీ డీజిల్ మందమే అవుతున్నాయి. అందుకే సపరేట్గా పక్క మామూలుగా ఒక్కొక్క రోజు మీ అందరు కలిసి ఇంటికి ఎంత తీసుకోపోయేది ఇంతకుముందు గతంలో? అందరు చెప్పండి, ఒక్కొక్కరు ఎంత తీసుకుపోయేది? ఎంత తీసుకుపోయేది అన్న గతంలో? మినిమం 400 తీసుకుపోయేది. మీరన్నా? 500 తీసుకుపోయేది. 500. మీరన్నా? 500-600 డీజిల్ ఓన్ చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రీ అయినా కానీ మొత్తం ఆ పరిస్థితి లేదు. 200-300 కూరగాయల మంది ఇప్పుడు అరకిలో కూరగాయలు ఉంటే 30 రూపాయలు 40 రూపాయలు కూరగాయలకి అవుతున్నాయి. ఆ కూరగాయలు లేక పప్పుచారులు అవుతున్నాయి. ఈ 2-3 రోజులు మా ఇంట్లో అదే పరిస్థితి అవుతుంది మాకైతే సేమ్ అట్లా. ఇప్పుడు ప్రభుత్వ కూరగాయల రేట్లు కూడా చూస్తారు, చూడండి మీరు కూడా ఒకసారి మార్కెట్. ఆ కొనలేం పరిస్థితిలో ఉన్నాం. దాదాపు కూరగాయల మందం కూడా అవుతలేదు. ఇప్పుడు చూస్తున్నామన్నా, మీరు అధ్యక్షంగా ఉన్నారు, ఒక్కొక్క ఆటో అన్న ఆవేదన ఒక చెప్తున్నారు. కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు, ధరలు పెరిగినాయి, ఇటు డీజిల్ రేటు పెరిగింది, గిరాయికి రావట్లేదు. ఒకప్పుడు 500 అనే ఇంటికి అన్ని ఖర్చులు పోగా తీసుకుపోయేది, ఇప్పుడు కనీసం 200 తీసుకుపోయే సిచ్యువేషన్ లేదంటున్నారు. వీళ్ళ కోసం మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు జనగామ జిల్లా నుంచి? మేము గతంలో చాలాసార్లు కూడా ప్రభుత్వానికి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా దాని మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, ప్రభుత్వ అధికారులు అందరికీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందన లేదు. ఇచ్చిన లెటర్ ఇచ్చినట్టే పోయింది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఇచ్చుకుంటూనే వస్తున్నాం, దాని మీద ఎలాంటి స్పందన కూడా లేదు. ఇప్పుడు కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ఆటోకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి దానికి నిబంధనలకు అనుకూలంగా వారు ఏవైతే పెట్టాలనుకుంటారో అవన్నిటి కూడా రాష్ట్రంలో నడుపుతున్న ఆటో డ్రైవర్లందరికీ కూడా ఆ నిబంధనలకు లోబడేటట్టుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఏదైతే అనుకుంటున్నామో నిరుద్యోగ భృతి అంటున్నాం, దీనిలో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నాం, ఎంతోమంది అన్ఎంప్లాయీస్ ఉన్నాం. కాబట్టి ఎట్లాగో నిరుద్యోగ భృతి ఇస్తామని అంటున్నటువంటి ప్రభుత్వం ఎట్లాగో డ్రైవర్లకు కూడా ఒక భృతి ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అన్ని రకాల బంధులు ఇచ్చినాం. కానీ మేము తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేసినామో తెలియదు. మరి మేము పోరాటం చేసినందుకే మాకు ఒక ఆటో బంద్ అనేది కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న ఆటో డ్రైవర్లకు ఆటోలో బంద్ ఇచ్చి ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఉందో మాకు రోజుకు ఒక 500-600 సంపాదించుకునే వాళ్ళము. అది డే బై డే సీరియల్ ఉంటుంది కాబట్టి ఆ డే బై డే సీరియల్ ప్రకారంగా 500 సంపాదించుకునే మేము ఇలా 300 నుంచి సగటున నెలకు 5-6 వేల కంటే ఎక్కువ సంపాదించేటువంటి పరిస్థితి లేదు. మా పిల్లల ఫీజులు కట్టలేనటువంటి ఇబ్బందులు ఉంది. కాబట్టి ప్రభుత్వము డ్రైవర్ల పిల్లలందరూ కూడా ఫీజులు భరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్కు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500, 2,000 ఉన్న ఇన్సూరెన్స్ 8,000 చేసిండ్రు, ట్యాక్సీ బంద్ చేసిండ్రు. మాకు ట్యాక్సీ ఇన్సూరెన్స్ 2 కూడా బంద్ చేయాలని చెప్పి కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ల విషయానికి వస్తే ఇన్సూరెన్సులు చాలా బాగా భారం అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ను తీసేయాలి, లైసెన్సులు ఉచితంగా ఇవ్వాలి, రెన్యువల్ కూడా ఉచితంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఏదైతే ఉందో దాన్ని మేము నష్టపోయేదాన్ని ఆ వృద్ధి లెక్క పింఛన్ లెక్క కూడా ఇంతకుముందు సోదరులు చెప్పిన పింఛన్ లెక్క కూడా ఒక 5-6 వేల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము. రేపు రాబోయేది ఎంపీ ఎలక్షన్స్ అండి. ఎంపీ ఎలక్షన్స్ మీరు దాదాపు అప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి చలనం లేకపోతే, మీ బాధలు పట్టించుకోకపోతే, రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మీరు 17 పార్లమెంట్ స్థానాల్లో మీరు పోటీ చేస్తా అంటున్నారు. ఎందుకు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మా కష్టాలను పట్టించుకున్నప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వము ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు వాహన రంగం అనేది దేశం మొత్తం తిరుగుతుందండి. ఆ దేశం మొత్తం తిరిగే క్రమంలో ఒక చట్టం తెచ్చిండ్రు వాళ్ళు. అంటే ఒక డ్రైవరు ప్రమాదం జరిగినప్పుడు బండిని అక్కడ ఇచ్చిపెట్టి ఎక్కడన్నా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడి ఎక్కడో పారిపోతే దాన్ని హత్యానేరం కింద చేస్తారట.
దాని కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము పోటీయానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అదేదో జీవో పెట్టిన ఆ జీవో ప్రకారం ఆ వెహికల్ ఇచ్చిపెట్టిపోతే ఆయన మీద అత్యాచారం కేసు పెడతారు. అంటే ఏ డ్రైవర్ కూడా ఇతర రాష్ట్రాలకు పోయి ఒక వ్యక్తిని చంపాలని అనుకోడు కదా. అనుకున్నప్పుడు మరి అది అత్యాచారం ఎట్లయితుంది? కక్ష పట్టి సాధించి కక్షతోటి చంపే వాహనం ద్వారా చంపితే మాత్రం అతనికి శిక్ష పెట్టవచ్చు. కానీ ప్రయాణంలో జరిగినప్పుడు శిక్షగా తీర్చు దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవాలనుకున్నాం. నిన్న అదే ఆర్టీసీ డ్రైవర్ సోదరులు ఏమైతుందో చిన్న ప్రాబ్లమ్స్కు ఆర్టీసీ వాళ్ళు సస్పెండ్ చేసినటువంటి డ్రైవర్లందరూ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముఖ్యమంత్రి గారి ఇంటికి పోవడం జరిగింది. వాళ్ళకు కూడా మా డ్రైవర్ల తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న పొరపాట్లు కూడా కావాలని చేయరు డ్రైవర్లు. ఏమైనా కావాలని యాక్సిడెంట్ చేస్తే సస్పెండ్ ఉంటుంది, అది వేరు విషయం. కానీ చిన్న దాన్ని కూడా సస్పెండ్ అయిన 1000 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మేము కోరుతున్నాము. మాకు ఏ పార్టీ మద్దతు లేదు, మేము స్వతంత్రంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఏ పార్టీ దగ్గరికి పోయినా వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని ఎగేస్తారు, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని ఎగేస్తారు. ఏ పార్టీ ఎగేదు, ఏ పార్టీకి మాకు సంబంధం. మాకు కడుపుకోతే మా ఎగవేత, మా కడుపుకోత ఏదైతే ఉందో, మాకు ఏదైతే ఆవేదన ఉందో ఆ వేదన వెలిపించుకోవడానికి మీలాంటి వాళ్ళ ద్వారా మేము వెలిపించుకుంటున్నాం ప్రభుత్వానికి. కానీ మాకు టీఆర్ఎస్ చేస్తుందా, లేకపోతే బీజేపీ చేస్తుందా, టీడీపీ చేస్తుందా, సిపిఎం చేస్తుందా, ఇవి కాదు. మా స్వచ్ఛందంగా డ్రైవర్ల సంఘం తరపునే మేము పోటీయానికి సిద్ధంగా ఉన్నాం. ఇది దీని ద్వారా మీకు తెలియదు. చూసినాం ఒక్కొక్క ఆటో ఉన్న ఆవేదన ఇది. దాదాపు వాళ్ళ యూనియన్స్ నుంచి కూడా వాళ్ళ అధ్యక్షులు చెప్తున్న మాటలు మనం విన్నాం. అందరూ ముక్తకంఠంతో ఏం చెప్పబోతున్నారు గవర్నమెంట్కి? అందరూ ఒకటిసారి చెప్పండి, ఏం చెప్పబోతున్నారు గవర్నమెంట్కి? ఏం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే పోటీలో ఉంటాం. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు కూడా పింఛన్లు ఏర్పాటు చేయాలి, మాకు కూడా కిరాయి రైతులు మాకు ప్రతనం ఏదో దానికి వెంకలాడాలి ప్రభుత్వం. అది కూడా ఏమున్నా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందే చేయాలి. సమస్యలు ఏదైనా పార్లమెంట్ ఎలక్షన్ల ముందే మాకు చేస్తే బాగుంటుంది. ఈ రేపు మాపు అనే ముచ్చట మాకు కూడా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటు కూడా నెల దాటింది, 40 రోజులకు వస్తుంది. ఈ మార్చి ఏప్రిల్ ఆఖరి వల్ల పార్లమెంట్ ఎలక్షన్ల ముందే మాకు చేస్తే బాగుంటుంది. లేకుంటే ముందు చేయకపోయినా మాత్రం వచ్చే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేదానికి కూడా మేము కూడా గ్రామ స్థాయి నుంచి కూడా మేము కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా మేము అందరం ఏకమై వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇది మీ వెలుగుదారా రైట్. మనం చూస్తున్నాం ఆటో డ్రైవర్లు వాళ్ళు ఇప్పటివరకు కూడా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళ బతుకులోకి మాకు ఇప్పటివరకు ఒక ఆధారం లేకుండా అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో కనుక అప్పటివరకు మీరు మాకు ఏదైనా దారి చూపించకపోతే మటుకు మేము ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో మటుకు మా సత్తా చూపిస్తామని చెప్పేసి ఆటో అన్నలు చెప్తున్న విషయం.